ఈ మాట 100కు 100% నిజం. మనుషులెవ్వరూ మనకెప్పటికీ శాశ్వతం కాదు. ఒక తల్లి బంధం తప్ప ఏ బంధమైనా కాటిరాకొచ్చి కనుమరుగయ్యేటోళ్లే. ప్రాణమిచ్చి పెళ్లి చేసుకొని జీవితంలో సగం భాగం ఇస్తే చిన్న చిన్న మనస్పార్థాలకు దూరం అవ్వడమే కాకుండా ప్రాణమిచ్చినోడే పైసలు కూడా ఇయ్యాలంటున్నారు. దినేష్ కార్తిక్, శీఖర్ ధవన్, మహమ్మద్ షామి, ఈ రోజు హార్దిక్ పాండ్యా ఎంత సంబరంగా పెళ్లి చేసుకొని గిట్లా దూరం అయిపోతే ఎంత బాధ ఉంటది. ఇన్ని రోజులు నువ్వే నా ప్రాణం అన్న పిల్ల ఈ రోజు ఇంకో ప్రాణంతో వెళ్ళిపోతే ఈ గుండె ఎట్లా కొట్టుకుంటది. ఒక మగవారి జీవితంలో ఏ బంధంతో అయినా గొడవలు భరించుకొని బ్రతకగలుగుతాడు, కానీ ప్రేమ, భార్య ఈ బంధాల్లో గొడవలవుతే బాధ నుండి అంత బయటికి ఈజీగా రాడు. కారణాలేందో తెలియదు గాని హార్దిక్ పాండ్యా తన భార్య నతాషా ఇద్దరు దూరం అయినట్లు, భార్య నతాషా హార్దిక్ ఆస్తి 70% అడుగుతున్నట్లు తెలంగాణలో ఒక మాట అంటారు, ధనం పెరిగితే గుణం మారొద్దంటారు. నిజమే, నాది నా కోసం నా వెంట ఈ 3 ముచ్చట్లు వదిలేసి బతుకుతే మనిషి బాధతోటి మస్తు దూరంగా ఉంటాడు. बैचलर्स हैं, उनकी गर्लफ्रेंड है, उनका एक मिसकंसेप्शन होता है, ये मत सोचना मेरी वाली अलग है.